హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీ నువ్వుల పొడి ఎలా చేయాలనేది వీడియో చేసి పెట్టాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా మన ఛానల్లో. సో అందరూ చూడండి. అండ్ ఈ నువ్వుల పొడి చేయడం చాలా ఈజీ. ఒకసారి చేసుకుంటే స్టోర్ చేసుకొని ఎప్పుడైనా లంచ్ బాక్స్లో కర్రీస్ లేనప్పుడు ఇది పెట్టుకొని వెళ్ళొచ్చు లంచ్ బాక్స్లో. చాలా ఈజీ. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్ నువ్వుల్ని వేసుకోండి. మీరు ఏ కప్తో తీసుకుంటారో నువ్వులు అదే కప్తో అన్ని క్వాంటిటీస్ తీసుకోండి. ఈ నువ్వుల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూసారా వైట్గా ఉన్న నువ్వులు గోల్డెన్ కలర్లోకి వస్తాయి లైట్గా మనకి ఫ్రై అయిన తర్వాత. సో ఇలా వచ్చిన తర్వాత మనకి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సైడ్ పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఇదే పాన్లో మనం ఎండుమిరపకాయలని ముక్కలుగా చేసుకున్నవి 1 కప్ వేసాను. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి వేసుకున్నా. సో మీరు కొంచెం తక్కువ వేసుకోండి. ఈ ఎండుమిరపకాయలకి 1 స్పూన్ జీలకర్రని వేస్తున్నా. ఈ రెండింటిని దోరగా వేగించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఎండుమిరపకాయలు అనేవి మాడిపోతే ఫ్లేవర్ మారిపోతుంది. సో దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి. వన్స్ మనకి ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎండుమిరపకాయలు జీలకర్రని పక్కన పెట్టుకొని ఈ నువ్వులు అలానే మనం వేగించుకున్న ఎండుమిరపకాయలు అనేవి కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత వేడి తగ్గిన తర్వాత దీనికి మీడియం సైజ్ వెల్లుల్లిపాయని యాడ్ చేసుకోవాలి. ఎలా అన్నది నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు జీలకర్రని ఒక మిక్సింగ్ జార్లోకి వేసుకొని లైట్గా ఫస్ట్ ఈ రెండింటిని బ్లెండ్ చేసుకోవాలి. క్రష్గా చేసుకోండి. జస్ట్ 1 సెకండ్ క్రష్ చేసుకోగానే ఇందులో ఒక 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. లేదు అంటే ఒకేసారన్నా వేసుకోండి, పర్వాలేదు. సో ఇలా నువ్వుల్ని వేసుకున్న తర్వాత దీనికి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా చక్కగా బ్లెండ్ చేసుకోండి. మధ్య మధ్యలో 1-2 సార్లు ఆపుతూ బ్లెండ్ చేసుకుంటే మీకు మొత్తం బాగా మిక్స్ అవుతుంది. సో మనకి నువ్వుల పొడి అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎండుమిరపకాయలు నువ్వులు కలిసిన తర్వాత కలర్ ఎంత చేంజ్ అయిందో. మనకి ఫైనల్గా నువ్వుల పొడి అనేది రెడీ అయిపోయింది. ఈ నువ్వుల పొడిని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యిని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూడ్డానికి సింపుల్గా ఉన్న టేస్ట్ మటుకి ఆసమ్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఎప్పుడైనా మనం లంచ్లోకి కర్రీ లేనప్పుడు ఈ నువ్వుల పొడిని కొంచెం నెయ్యిని వేసుకొని తీసుకెళ్తే చాలా బాగుంటుంది. సో కన్ఫామ్గా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ రెసిపీ అండ్ డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రూపా signing off. Thanks for watching.